హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అంజలి. ఈరోజు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ ట్యూబ్ వరకు వచ్చే ఇన్ఫెక్షన్. మోస్ట్లీ ఇది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, వృద్ధులకి, పిల్లలకి కామన్గా వచ్చే సమస్య. అసలు ఎందుకు వస్తుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఫస్ట్ దీని సిమ్టమ్స్ తెలుసుకుందాం. పొత్తి కడుపులో నొప్పి రావడము, యూరిన్కి వెళ్తే మంట, నొప్పి, కొంతమందికి సివియర్గా ఉన్న వాళ్ళకి జ్వరం రావడము, వణుకు రావడము, ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళాలనిపించడము, యూరిన్ ఆపుకోలేకపోవడం అనేవి దీని కామన్ సిమ్టమ్స్. అసలు ఎందుకొస్తుంది? మోస్ట్‌లీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి ఎలా తెలుసుకుందాం. ఆడవాళ్ళకైతే యూరిన్ ట్యూబ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. సో, వీళ్ళకి యూరిన్ ట్యూబ్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. వృద్ధాప్యంలో 40-40 దాటిన ఆడవాళ్ళకి మెనోపాజ్ ఉండడం వల్ల, వాళ్ళకి లోకల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే వృద్ధాప్యంలో మగవాళ్ళకైతే ప్రాస్టేట్ గ్రంథి సమస్య వల్ల ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్‌లీ వర్కింగ్ ఉమెన్, పిల్లలు వీళ్ళందరూ ప్రాపర్ వాష్‌రూమ్స్ లేక, ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల, యూరిన్ వెళ్ళకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇంకొకటి డయాబెటిస్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్‌గా వస్తుంది. ఇన్ కేస్ డయాబెటిస్ అయితే ప్రాపర్ మెడికేషన్స్, టాబ్లెట్స్ తీసుకోవడమో, ఇంజెక్షన్స్ చేసుకోవడమో, వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడం చూసుకోవాలి. ప్రాస్టేట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం అల్ట్రాసౌండ్ అనేది, స్కానింగ్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి. అసలు మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి వద్దాము. పిల్లలకి 4-6 అవర్స్ తర్వాత, ఫుడ్ తిన్న తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్ళే హ్యాబిట్ నేర్పించాలి. మిడ్‌నైట్ కూడా నిద్రపోయే ముందు వాళ్ళకి వాష్‌రూమ్‌కి వెళ్ళడము, యూరిన్‌కి వెళ్ళడం నేర్పించాలి. నెక్స్ట్ థింగ్, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా గానీ 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము చూసుకోవాలి. ఎవ్రీ డే వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఇంకొకటి హైజీన్‌కొచ్చేసరికి ఆడవాళ్ళు ఫ్రంట్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకోవాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎందుకు చెప్తున్నానంటే, యుని నుంచి మలద్వారం వరకు వాష్ చేసుకోవాలి. బ్యాక్ టు ఫ్రంట్ చేశామనుకోండి, మలద్వారంలో ఉన్న క్రిములన్నీ ముందుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అదే మగవాళ్ళకైతే కొంచెం స్కిన్ వెనక్కి లాగి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రాపర్ క్లోతింగ్ అనమాట. టైట్ క్లోత్స్ లాంటివి వేసుకోకూడదు. కాటన్ అండర్‌వేర్స్ ప్రిఫర్ చేయాలి, సింథటిక్, సిల్క్ కన్నా. నెక్స్ట్ థింగ్, ఒకవేళ మనకి హైడ్రేషన్, మెడికేషన్స్, నెక్స్ట్ హైజీన్ వల్ల కాకపోయి ఇంకా ఫీవర్ అవన్నీ వస్తూ ఉంటే ప్రాపర్ జనరల్ ఫిజిషియన్‌ని గానీ, యూరాలజిస్ట్ గానీ కలిసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, కల్చర్ సెన్సిటివిటీ, కుదిరితే ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే అల్ట్రాసౌండ్ అనేది టెస్టులు చేసుకోవాలి. థ్యాంక్ యూ. I hope this video is useful for everyone.